ఈరోజు పేపర్లో వచ్చిన చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి మీతో డిస్కస్ చేయాలని చేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, ఇటువంటి ఉద్దేశంతో ఒక పార్టీ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అసలుకి ఈయనకి ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హత లేదు. అటువంటి మనిషి ఒక పార్టీ స్టార్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారంటే ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు ఎంత దిగజారిపోతున్నాయనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఒకసారి నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో అత్యంత నిజాయితీ పరులు కంటెస్ట్ చేసేవారు. పుచ్చంపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఆయన సైకిల్లో వెళ్ళేవారట. నెహ్రూ పక్కన కారులో వెళ్తుంటే ఈ సైకిల్లో వెళ్ళడం, దాని గురించి అప్పట్లో పత్రికలు వచ్చాయి అంట. తర్వాత పోను ఈ అవినీతి పరులు రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఫండింగ్ చేసింది ఇండస్ట్రీస్లు, బిజినెస్ పీపుల్ చేసేవారు. సరే, బిజినెస్ పీపుల్కి వచ్చింది ఎందుకు మనం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ద్వారా మనం ఏదో బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి చేయడం ఎందుకు, మనమే డైరెక్ట్గా చేసుకుంటే పోతుంది కదా అని చెప్పి వీళ్ళు రంగంలోకి దిగారు. వీళ్ళని అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే గుండాలు, కండబలం చూపించేవాళ్ళు, వాళ్ళ పేరు మీద కొన్ని వర్గాల్లో ఓట్లు సాధించగలిగే వాళ్ళు చేశారు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు అవును మనం బిజినెస్ పీపుల్కి సపోర్ట్ చేయడం ఎందుకు, మనమే డైరెక్ట్గా రంగంలోకి దిగచ్చు కదా అని ఈ గుండాలు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టారు. అంటే ఇది అన్ని చోట్ల జరిగిందని కాదు, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అలా అయింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బాగానే ఉంది, కానీ ఇలా ఇటువంటి రాజకీయ నాయకులు ఇటువంటి రాజకీయ దీంట్లో డెవలప్ అయ్యారనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు దేశంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన అవినీతిలో కొత్త ఒరవడిని సృష్టించిన విజయసాయి రెడ్డి క్విడ్ ప్రోకో అనేది అంతవరకు ఎవరు పేరు వినలా. క్విడ్ ప్రోకో అనేది సునామీ వచ్చేదాకా మన ఇండియన్స్ చాలా మట్టుకు ఎలాగ సునామీ అని వినలేదో, క్విడ్ ప్రోకో అనే పదాన్ని మనకు తెలియదు. అటువంటి దానికి ఆద్యుడు ఈ సాయిరెడ్డి. ఈ సాయిరెడ్డి మేనిఫెస్టోలో ఏం పెడతాడు, తను ఎన్నికల మేనిఫెస్టోలో భూ కబ్జాలు ఎలా చేయొచ్చు, ప్రజాస్వామ్యం ఎలా దోపిడీ చేయొచ్చు, చక్కగా కాపురం చేస్తున్న భార్యాభర్తలుని ఎలా విడగొట్టచ్చు, పనిచేస్తున్న ఆడవాళ్ళని ఎలా లొంగ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెడతాడా, లేకపోతే నీతివంతమైన పాలన నేను ఇవ్వగలను అని చెప్పి ఆయన వెనకాల ఉన్న సిబిఐ, ఈడీ కేసులు చూపించి చేయగలరా? దీనికి సమాధానం చెప్పి రేపు విజయవాడలో ఆయన ప్రకటించబోయే ఎన్నికలు మీటింగ్లో ఇవన్నీ చెప్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.